శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ కలెక్టర్తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు ఆనంద్ తెలిపారు. నూతన శివలింగం పునఃప్రతిష్ఠ చేసినట్లు సీఎంకు వివరించారు. వేద పండితులు అర్చకులతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. దర్యాప్తు వివరాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితులకి సంబంధించి దర్యాప్తు అయితే వేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే ఇలాంటి ఘటనలు అనేవి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయి, మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొడుతూ ఉంటాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డితో నేరుగా మాట్లాడడం జరిగింది. ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రాహుల్ మీని ఘటనా ప్రదేశాన్ని పరిశీలించి ఈ ఘటన మీద 6 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మనం చూసాం, దాదాపు ఆలయాల మీద పెద్ద ఎత్తున దాడులు చేయడం, ఆ తర్వాత అనేక ధర్నాలు నిరసనలు చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ దేవాలయాల మీద ఇలాంటి దాడులు అదేవిధంగా ధ్వంసం అనేది చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం అంటే దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలయం కొలను వద్ద ఉన్నటువంటి శివలింగాన్ని అగంతకులు ధ్వంసం చేయడాన్ని అయితే సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చింది, అదేవిధంగా ఫారెన్సిక్ ఇవన్నీ కూడా వివరాలు సేకరించారు, సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులు పట్టుకుని మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.